ఈ మధ్యకాలంలో చాలా లవ్ స్టోరీస్ వచ్చుంటాయి. కానీ ట్రెండ్ మారి వేరే సినిమాలు చూస్తున్న ఒక కాలంలో ఉన్నాం కదా! సో, ఆడియన్స్‌కే ఫుల్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలని నాకు తెలిసి వాళ్ళు టీవీలో చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు లవ్ స్టోరీస్, పాత లవ్ స్టోరీస్. ఓ న్యూ జనరేషన్ లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు ఫుల్ మీరే ఎక్స్‌పెక్టేషన్స్ వస్తారు చెప్పండి. మీరు అంటే బొమ్మలను మైండ్‌లో 'సిద్ధు' పెట్టుకొని గారి వస్తారా? నుండి 'సిద్ధు' గారి నుండి ఒక లవ్ స్టోరీ ఆ! వస్తున్నప్పుడు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అని ఫిక్స్ అవుతాం. కన్ఫర్మ్. అండ్ హ్మ్. లవ్ గూడా ప్యూర్ లవ్ చూపిస్తారు. ఎందుకంటే అది సెలెక్ట్ చేసుకునే విధానం గూడా అలా ఉంటదండి. కరెక్ట్. సో, అలాంటి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొనొస్తారు గాబట్టి, అలాంటి ఎక్స్‌పెక్ట్ పెట్టేవాళ్ళు హై ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవుతారా? సార్ నేనొకటి చెప్పనా ఫ్రాంక్‌గా? 2024లో ఈ ఇంటర్నెట్ వచ్చే కాలంలో అన్నీ చాలా ఫాస్ట్ అయిపోయినాయి కదా! ప్రపంచంలో ఏ మనిషికి ఎక్స్‌పెక్టేషన్, రియాలిటీ మ్యాచ్ అవ్వదు. అర్థమైందా? ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్టేషన్‌కి ఒక కొత్త వర్డ్ ఉంది హైప్. హైప్ ఈస్ ఆల్‌వేస్ ఎక్కువ. హైప్‌ని ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. అది కమర్షియల్ సినిమా గాని అవ్వనివ్వండి, రిలేషన్‌షిప్ గాని అవ్వనివ్వండి, ఒక మీరు తినే తిండి గూడా అవ్వనివ్వండి. మీరు ఎక్కువ హైప్ చేస్తున్నారంటే అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తది. అందుకే నేను హైప్ పెంచలేదు. మీకు లవ్ స్టోరీ చూడటం ఇష్టం ఉంటే 'మిస్ యూ' చూడండి. మీకు లవ్ స్టోరీసే నచ్చవు, చిరాకొస్తుంది అంటే ఇంట్లో కూర్చోండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేసి హైప్ చేయట్లేదు. యాహ్! చూసేయండి, నా సినిమాని చూసేయండి వద్దొద్దు. మీకు లవ్ స్టోరీస్ నచ్చితే గనక ప్లస్ మీకు దగ్గర పక్కన మీ చుట్టాల్లో గాని, మీ ఫ్రెండ్స్‌లో గాని ఆడాళ్ళుంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది.